నమస్తే అండి, వెల్కమ్ టు వివిఆర్ మోటివేషన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో నికోలా టెస్లా సీక్రెట్ కోడ్ నెంబర్ని, దాని యొక్క టెక్నిక్ని మీతో షేర్ చేయబోతున్నాను. ఓకేనా? లా ఆఫ్ అట్రాక్షన్లో నికోలా టెస్లా సీక్రెట్ కోడ్ నెంబర్ 369 టెక్నిక్ అనేది చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ నెంబర్ అండి. ఓకేనా? ఈ వీడియోలోకి వెళ్లే ముందు మనం ముందుగా ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి. కొత్తగా ఛానల్ని వీక్షించే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన వీడియోస్ అన్నీ మీ ముందుంటాయి. ఇక వీడియోలోకి వచ్చేద్దాం. చెప్పాను కదా, 369 నికోలా టెస్లా సీక్రెట్ కోడ్ టెక్నిక్ అనేది చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ టెక్నిక్ అని. దీన్ని మనం 30 డేస్ చేయొచ్చు, 60 డేస్ చేయొచ్చు, 90 డేస్ చేయొచ్చు. 30 డేస్ చేసినప్పుడు అంటే మీ డిజైర్ మీద 30 డేస్ మీరు ఈ యొక్క టెక్నిక్ని ఉపయోగించినప్పుడు మీ డిజైర్ మీద 3 నెంబర్ యొక్క పవర్ పనిచేస్తుంది. అది 60 డేస్ అయితే 6 అనే నెంబర్ యొక్క పవర్, 90 డేస్ అయితే 9 యొక్క నెంబర్ యొక్క పవర్ పనిచేస్తుంది అనమాట. చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ మూడింటిలో ది బెస్ట్ టెక్నిక్ ఏదని. మూడింటికి 3 బెస్ట్ టెక్నిక్స్ ఏనండి. ఓకేనా? దేన్ని తక్కువ అని చెప్పడానికి వీల్లేదు. 30 డేస్ చేసినప్పుడు 30 డేస్ అంటే ఎంత? 1 మంత్. మీ యొక్క డిజైర్ 1 మంత్లో కంప్లీట్ అవుతుంది. అదే 60 డేస్ చేసినప్పుడు 2 మంత్స్, 90 డేస్ చేసినప్పుడు 3 మంత్స్ పడుతుంది. మీ యొక్క ఓర్పు, మీరు కోరుకునే డిజైర్, అదే కోరిక మీద ఇదంతా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అలాగే మీరు చేసే ఈ యొక్క టెక్నిక్ని ఎంత పర్ఫెక్ట్గా చేస్తే అంత పర్ఫెక్ట్గా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి. ఈ టెక్నిక్ చేయబోయే ముందు మీకు ఫస్ట్ 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి తెలియాలి. అందుకే మీకు ఫస్ట్ నేను కిందటి వీడియోలో ఫస్ట్ 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ చెప్పాను. అది అనేది దీనికి చాలా రిలేటెడ్ అండి. సో కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ ఇస్తాను. ఫస్ట్ మీరు ఆ వీడియో చూసి వచ్చి ఆ తర్వాత మీరు దీన్ని చూడండి. అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో ఏ టెక్నిక్ అయినా సరే చాలా మీరు హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ పాజిటివ్గా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి, అలాగే మీ ఫీలింగ్స్ని బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతూ ఉండాలి. ఓకేనా? ఫస్ట్ రిలాక్స్డ్గా ఉండాలి ఈ టెక్నిక్ చేసే ముందు. ఓకేనా? ఫస్ట్ ఇది ఎలా చేయాలంటే, మార్నింగ్ మీరు కాలకృత్యాలు తీర్చుకున్నాక, మీ స్నానం అంతా అయినాక, టిఫిన్ చేసేవాళ్ళు, అది బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు చేయొచ్చు, పర్వాలేదు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఒక కోరిక కోరుకొని ఒక 3 టైమ్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ యూనివర్స్. మీరు ఒకటే కోరిక కోరుకోవాలండి. అంటే రోజు మొత్తంలో పొద్దున ఒక కోరిక, మధ్యాహ్నం ఒక కోరిక, సాయంత్రం ఒక కోరిక అనేది కుదరదు. ఒకటే కోరిక కోరుకోవాలి. అది 30 డేస్ అదే కోరిక మీద మీరు వర్క్ చేయాలి. ఓకే, మార్నింగ్ రాయాలి. మీకు 17 సెకండ్స్ దీనికి రిలేటెడ్ అని చెప్పాను కదా. మీరు ఈ 3 టైమ్స్ రాసిన తర్వాత మై లైఫ్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ మై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ యూనివర్స్ అని 3 టైమ్స్. మీరు ఎక్కడ రాయాలి అనే డౌట్ వస్తుంది. మీకు ఎక్కడైనా రాయొచ్చు. మీరు సింగిల్ రూల్ బుక్స్ కానీ, ఇంకా ఇవి ఉంటాయి కదా పేపర్స్ మీద కానీ రూల్ అయితే బెస్ట్. అంటే మీకు ఏ లైన్కి ఆ లైన్ కరెక్ట్గా ఉంటాయి. సో డైరీలు ఉంటాయి కదా, డైరీస్లో కానీ వాటిలోనే రాయొచ్చు అనమాట. మార్నింగ్ 3 టైమ్స్ రాసిన తర్వాత మీరు వెంటనే ఏం చేయాలి, మీకు 17 సెకండ్స్ అని చెప్పాను కదా విజువలైజేషన్. కరెక్ట్గా వెంటనే మీరు రాసిన తర్వాత మీరు విజువలైజేషన్కి 1 మినిట్ టైం అని చెప్పాను. వెళ్ళి కూర్చొని మీరు కరెక్ట్గా మీరు ఏదైతే కోరిక రాసారో దాన్నే 17 సెకండ్స్ని విజువలైజేషన్ చేయండి. ఓకే, మీ యొక్క ఫీలింగ్స్ బయటికి రావాలన్నమాట, ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అలాగే మధ్యాహ్నం 6 టైమ్స్ ఆఫ్టర్ లంచ్ 6 టైమ్స్ రాయాలి. రాసిన తర్వాత ఈ 17 సెకండ్స్ టెక్నిక్ విజువలైజేషన్ చేయాలి. అలాగే ఈవెన్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ 9 టైమ్స్ రాయాలి. అలాగే 17 సెకండ్స్ మీరు ఈ యొక్క విజువలైజేషన్ చేయాలన్నమాట. ఇలా 30 డేస్ కంపల్సరీ చేయాలండి. అంటే ఫస్ట్ ఎవరు డిజైన్ బట్టి వాళ్ళు 30 డేస్, 60 డేస్, 90 డేస్ అని టైం పెట్టుకుంటారు కదా, ఇలా చేద్దామని. వాళ్ళు దాన్ని బట్టి ఇలా కంపల్సరీ ఓన్లీ ఒక విష్ మీదే చేయాలి. ఇంకా అడుగుతూ ఉంటారు, థ్యాంక్ యూ అని పైన ఒక లైన్లో రాస్తే సరిపోతుంది కదా, కిందంతా రాయాలని. మీరు ప్రతి లైన్ కండి మై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ యూనివర్స్ అని కింద 3 టైమ్స్ రాసినప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ అనేది కదా 3 టైమ్స్ రాయాలి. ఎందుకంటే ప్రతి లైన్కి మనం కంపల్సరీ ఆ యూనివర్స్కి మనము థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఓకే, అలాగే 6 టైమ్స్ రాసిన, 9 టైమ్స్ రాసిన మీరు కంపల్సరీ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి కంపల్సరీ రాయాల్సిందేను. ఇకపోతే
మార్నింగ్ ఒక కోరిక, మధ్యాహ్నం ఒక కోరిక అయితే వద్దు. సింగిల్ కోరిక ఏదైనా సరే సింగిల్ డిజైర్ మీద మీరు వర్క్ చేయండి, మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఓకేనా. ఇకపోతే 17 సెకండ్స్ ఇలాగ విజువలైజేషన్ అనేది ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది, ఈ 3 కలిపి నేను చెప్తానమాట. ఎలా అంటే మీరు ఫస్ట్ ఇక్కడ ఫిజికల్ ఎనర్జీ ఉపయోగిస్తున్నారు. మీరు ఈవెన్ మీరు రాసేటప్పుడు కూడా మీ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయాలండి. అది జరిగిపోయినట్టు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, అది ఆల్రెడీ మనకి జరిగిపోయి మన దగ్గరికి వస్తే మనం ఎంత హ్యాపీగా ఉంటామో అంత మన యొక్క హ్యాపీనెస్ని అంతగా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఒకసారి రాసాక ఫీలింగ్ తోటి ఇంకోసారి రాయిపోతే ఏమవుతుంది, గబగబా స్పీడ్గా రాసేసుకోవటం అలా చేయొద్దు. ఎవ్రీ లైన్ మై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసిన తర్వాత వావ్ మై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఫీల్ అవటం అనమాట. అలా ఎవ్రీ లైన్కి మీరు అలా ఫీల్ అవుతూ రాయాలి. పొద్దున అలాగే రాయాలి, మధ్యాహ్నం అలాగే రాయాలి, సాయంత్రం కూడా అలాగే రాయాలన్నమాట. ఓకేనా. ఈ యొక్క 17 మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫిజికల్ ఎనర్జీ ఉపయోగిస్తున్నారు. ఫస్ట్ రాయటం ఫిజికల్ ఎనర్జీ, ఆ తర్వాత రిపీటెడ్గా రాస్తున్నారు. అది కూడా 30 days. మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో ఏంటి, పదే పదే ఏదైతే మనం రిపీటెడ్గా చెప్తూ ఉంటామో రాస్తూ ఉంటామో అది యూనివర్స్కి సబ్కాన్షియస్ మైండ్ ద్వారా సెండ్ చేయబడుతుందని. ఫిజికల్ ఎనర్జీ ఉపయోగిస్తున్నాము, రిపీటెడ్గా చేస్తున్నాము, ప్లస్ విజువలైజేషన్ చేస్తున్నాము ఫీలింగ్స్ తోటి. ఇక్కడ మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్ అసలు లా ఆఫ్ అట్రాక్షన్కి కావాల్సింది ఏంటంటే ఫీలింగ్స్. మీరు ఎంత బాగా మీరు ఎక్స్ప్రెస్ చేయగలిగితే మీకు అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఈ 3 కలిసి మీ యొక్క డిజైర్కు తీరటానికి 30 days అయితే 3 నెంబర్, 60 days అయితే 6 నెంబర్, 90 days అయితే 9 నెంబర్ వర్క్ చేస్తున్నాగా ఆ నెంబర్స్ యొక్క పవర్ కూడా ఇక్కడ కలుస్తుంది. సో మీకు అమేజింగ్ రిజల్ట్స్ అయితే వస్తాయండి, డ్యామ్ షూర్గా చెప్తున్నాను. ఓకేనా. కానీ కొంచెం ఓర్పుతో పేషెన్స్తో చేయండి. ఒకరోజు చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి 2 days తర్వాత చేద్దామా అలా వద్దు. కంపల్సరీ ప్రతిరోజు చేయండి. మీరు చేసేటప్పుడు ఈ చేసిన నాళ్ళు మీరు నేను బాధపడటం, కష్టాలు అన్నీ వద్దు, ఇవన్నీ పక్కకు నెట్టేసేయండి. మీరు హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీరు ఎంత జోష్గా ఉండి ఎంత హ్యాపీగా మీరు యొక్క ఈ టెక్నిక్ చేస్తే మీకు అంత మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఓకేనా. ఆ తర్వాత నేను విజన్ బోర్డ్ టెక్నిక్ కూడా నేను చెప్తానని చెప్పానుగా. అలాగే స్టూడెంట్స్ ఇలా ఎడ్యుకేషన్ గురించి కూడా ఒకటి అడుగుతున్నారండి. సో కంపల్సరీ దాని మీద కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి మనం ఎట్లా చేయాలి, పిల్లలతో పేరెంట్స్ ఎలా మాట్లాడితే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి నేను సపరేట్గా ఒక వీడియో చేయబోతున్నాను. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వివిఆర్ మోటివేషన్స్. ఈ వీడియో ఎవరికైతే నీడ్ ఉందో, ఈ టెక్నిక్ ఎవరైతే చేయగలరు అనుకుంటున్నారో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, ఈ యొక్క ఫేస్ కూడా మన స్కిన్కి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుందని. కంపల్సరీ అవుతుందండి. దానికి నేను డీటెయిల్గా 1 by 1 వీడియోస్ అన్నీ చేస్తాను. నాకు తెలిసినంతవరకు నా నాలెడ్జ్ అంతా నేను మీకు షేర్ చేస్తానండి తప్పకుండా. ఓకేనా. కొత్తగా ఛానల్ వీక్షించే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు ఆ విషయం. ఓకే, థ్యాంక్ యూ.